హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుగుణ కిచెన్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పెసరట్టు ఉప్మా. ఇది టిఫిన్లన్నిటిలో కల్లా స్పెషల్ అండి. పెసరట్టు ఉప్మా అంటే అందులో అల్లం చట్నీ, దీన్ని వదిలే వాళ్ళు ఎవరూ ఉండరు. దీనిలో ముందుగా మనం ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పుకుందామండి. 1 కప్పులో ఆయిల్ తీసుకున్నానండి. తాలింపు దినుసులండి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి, కొంచెం కరివేపాకు, చిన్న సైజు అల్లం ముక్కని కట్ చేసి పెట్టుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 కప్పు బొంబాయి రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 1 ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు పెట్టుకున్నానండి. రుచికి తగినంత సాల్ట్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి. కళాయి వేడెక్కిందండి, ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందామండి, పచ్చిమిర్చి వేసుకుందామండి, జీలకర్ర వేసుకుందామండి, ఆవాలు వేసుకుందామండి, గరిటతో కలుపుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేసుకుందామండి. ఎసరు మరుగుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఎసరు మరుగుతుందండి. మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకుందామండి. ఇప్పుడు రవ్వ వేసుకుందామండి. మంట సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఎక్కడ గడ్డలు లేకుండా కలపాలండి. అయిపోయిందండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశకి ఎలా చేయాలో పెసరట్టుకి చూపిస్తానండి. ఇది సర్వ్ చేసేసుకుందామండి ఉప్మాని. ఇప్పుడు పెసరట్టుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 1 కప్పు పెసల్లో 2 స్పూన్లు బియ్యం వేసి నిన్న రాత్రి నానబెట్టుకొని ఈరోజు రుబ్బుకున్నానండి. అందులో 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర 1 స్పూను వేసి రుబ్బేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రుచికి సాల్ట్ వేసుకోవాలండి, కొంచెము వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందామండి. పెనం పెట్టుకుందామండి. పెనం వేడెక్కిందండి, ఆయిల్ రాసుకుందామండి. పెసరట్టు వేసుకుందామండి. పెసరట్టు కొంచెము ఫ్రై అయిన తర్వాత ఉప్మా వేసుకోవాలండి, లేకుంటే అంటికిపోతుంది. కొంచెం పెసరట్టు కాలాలండి. ఉప్మా వేసుకుందామండి. ఈ పెసరట్టు అంతా స్ప్రెడ్ చేద్దామండి ఉప్మాని. పెసరట్టుని అంతా కూడా ఇది స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దోశ ఫ్రై అయిపోయిందండి. ఫోల్డ్ చేసుకుందామండి. తీసేసుకుందామండి. ఇంకో దోశ వేసుకుందామండి.
ఫోల్డ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకుందామండి. వేడి వేడి పెసరట్టు ఉప్మా రెడీ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.